దీనికోసమే కదా బాయ్ మేము ఇన్ని రోజులు పడి తప్పించేది. వీడియో ఫుల్గా చూడండి బా, చాలా బాగుంటుంది. కొంచెం టైం తీసుకునే చేశాను. ఓకే, ఈ అప్డేట్ కోసమే నేను ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను. 3 రోజుల నుంచి అన్నమే తినట్లేదు. అప్డేట్ ఎప్పుడు వస్తుందా అనే ఆలోచనతోనే నాకు కడుపు నిండిపోయింది. అండ్ ఫైనల్గా ఈరోజు అప్డేట్ వస్తుందని తెలిసి మా అమ్మకి బిర్యానీ చేయమని చెప్పాను. ఇంకా మన తమనన్నను కూడా ఇన్వైట్ చేశాను. ఇంకా ఆయన నేను ఫుల్గా వాంచి పడేస్తాం. అంటే మన అన్న మ్యూజిక్ లేపిస్తున్నాడని తెలిసి వాళ్ళమ్మ అన్నం పెట్టట్లేదంట, అందుకే పిలిచాను పాపం. సో ఇంకా మేమిద్దరం కలిసి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా అయితే వచ్చేసింది. కానీ ఏముంది దాంట్లో, ఒక చిన్న గోరు ముక్క. ఎక్కడ పెట్టుకోవాలి దీన్ని, లేకపోతే ఎక్కడన్నా గోక్కోవాలా. ఒకవేళ దురద పెడితే గోక్కుందామన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ర్యాబీస్ గీబీస్ ఏమన్నా వస్తుందేమో అని. చూడు, దేనికి పనికిరాదు ఆ గోరు. ఆ బొక్క నాకు చికెన్ వద్దు, బొంగొద్దు. తమనన్నా ఆ లెగ్ పీస్ ఒక్కటి తినేసి నువ్వు కూడా వెళ్ళిపోయిందా. ఓకే, యాక్చువల్గా ఇలాంటి థాట్ అయితే నాకేం లేదబ్బా. చెప్పాలంటే ఈ పోస్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒక మంచి క్యూరియాసిటీని జనరేట్ చేసింది. అండ్ మెయిన్గా నాలాంటి ఇలాంటి అప్డేట్స్ కావాలి. ఎందుకంటే నాకు బాగా వెయిట్ చేసి చూడడం అనేది బాగా ఇష్టం. ఏం చేయబోతున్నారా నాయన అని చెప్పి తల పట్టేసుకుంటున్నాను తెలుసా. ఒక్కసారిగా నా ఇమాజినేషన్ ఎక్కడికో వెళ్ళిపోయిందబ్బా. దీస్ గైస్ ఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. మనం ఎక్స్పెక్ట్ చేయండి ఏదో ప్లాన్ చేస్తున్నారు. చూసిన వెంటనే పెద్ద హాలీవుడ్ మూవీస్ అన్ని స్ట్రైక్ అయ్యాయి. మెయిన్గా వ్యాన్ హెల్సింగ్. యాక్చువల్గా నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, మన అల్లు అర్జున్ని ఒక కొత్త యాంగిల్లో డిఫరెంట్గా చూపిస్తారో అనుకున్నా. అట్లీస్ట్ నా ఫోటో వేసి ఈ సినిమాలో నా రోల్ ఏంటి అని చెప్తారేమో అనుకున్నా. ఓకే, కానీ ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అబ్బా. యాక్చువల్గా ఇలా చేయడం మంచిదే, ఎందుకంటే ఆడియన్స్లో క్యూరియాసిటీ ఇంకా పెరుగుతుంటుంది. అండ్ అది మూవీకి పెద్ద అడ్వాంటేజ్. ఆడియన్స్ని బాగా వెయిట్ చేయించడం అనేది పెద్ద ట్రిక్. ఆ ట్రిక్ బాగానే ఉంటే వర్కౌట్ అవుతుంది. కానీ ఆది పురుష్, రామాయణ లాగా బుక్కలాగా ఉంటే మాత్రం నీళ్ళకేసి కొడతారు. బట్ అయితే ఇంకా అట్లా వీళ్ళు నాట్ డిసప్పాయింట్ అబ్బా. ఏదో యూస్ పోదామని ప్లానింగ్లో ఉన్నాను, అందుకే చిన్న ఇంగ్లీష్ ముక్కలు వాడుతున్నాను. తిట్టుకోకుండా బా. ఓకే, జోక్స్ అపార్ట్, మనం దీన్ని డీటెయిల్గా గమనిద్దాం. అసలు ఏంటిది, మన పుష్పరాజ్కి ఏమన్నా గోర్లు పెరిగాయా అంటే మనోడు పనుల్లో బిజీగా ఉంటాడు కదా, సో గోర్లు కట్ చేసుకోవడం ఏమన్నా మర్చిపోయింటాడేమో అని ఛాన్స్ ఉంది. లేదా అట్లీ మావ సీక్రెట్గా మార్వెల్ యూనివర్స్ నుంచి ఉల్వరిన్ని టాలీవుడ్కి తెచ్చేసాడా. సరే, ఇదంతా పక్కన పెట్టేసింది. ఆ చెయ్యి చూస్తుంటే నాకు మాత్రం ఒకటి గట్టిగా అర్థమవుతుంది. మన అట్లీ మావ ఏదో పెద్ద సైంటిఫిక్ కాన్సెప్టే దింపుతున్నాడు. అండ్ ఇంటర్నెట్లో ఆల్రెడీ ఫ్యాన్ థియరీస్ పేలిపోతున్నాయి. కొందరైతే ఇది వేర్ వుల్ఫ్ రా మావ అంటున్నారు. అండ్ ఇంకొందరేమో ఐ సినిమాలో విక్రమ్ ఉంటాడు కదా బా, బీస్ట్ లాగా ఒక పాట చేస్తాడు చూడండి, అలాంటి క్యారెక్టర్ అల్లు అర్జున్ చేస్తున్నాడని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది, అది అల్లు అర్జున్ చేస్తున్న బీస్ట్ చేయే ఎందుకు ఏంటది, సైంటిఫిక్ మూవీ అన్నారు కదా బా. సో ఇలాంటి బీస్ట్లని తయారు చేసి విలన్స్ మనుషుల మీదకి వదులుతుంటారేమో. అండ్ వీటి నుంచి అల్లు అర్జున్ మనుషుల్ని ఎలాగా పడతాడు. అండ్ మూవీ ఇలాంటి కాన్సెప్ట్ మీద ఉండి, అండ్ ఆ కాన్సెప్ట్లో మెయిన్ సబ్జెక్ట్ వుల్ఫ్, అదే వేర్ వుల్ఫ్ కాబట్టి దాని చేయి వదిలేరా. ఈ విధంగా ఉన్నాయి బా నా థాట్స్ అయితే. అండ్ ఒక టాక్ అయితే గట్టిగా నడుస్తుంది, మన అల్లు అర్జున్ దీంట్లో డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నాడు అని. తండ్రి కొడుకు క్యారెక్టర్స్ బోత్ మన బాయ్ చేయబోతున్నాడు. కానీ దీనికి మించి ఇంకొక బజ్ నడుస్తుంది. దాని ప్రకారం మన బాయ్ అయితే 4 రోల్స్ చేస్తున్నాడు. ఐ మీన్ డబల్ యాక్షన్ కాదు, క్వాడ్రపుల్ రోల్. మీరు విన్నది కరెక్టేనబ్బా. మన ఇండస్ట్రీ సర్కిల్స్లో ఉన్న గట్టి టాక్ ఏంటంటే మన ఐకాన్ స్టారు 1 కాదు 2 కాదు 4గా కనిపించబోతున్నాడు. గ్రాండ్ ఫాదర్ అండ్ 2 కొడుకులు. అంతే, ఇంకా అందరూ బాయ్ 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 అంటుంటారు. సర్లే, కానీ ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్న స్టోరీ ఉందబ్బా, వినండి. ఓకే, ఇప్పటి వరకు మనకు తెలిసిందేంటి, ఆ బీస్ట్ హ్యాండ్, 4 రోల్స్ అండ్ మల్టీవర్స్ కాన్సెప్ట్. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఆ బీస్ట్ హ్యాండ్ ఎవరిదో కాదు, అల్లు అర్జున్ది. అండ్ అల్లు అర్జున్ ఈ సినిమాలో మెయిన్ విలన్. రెగ్యులర్ రివెంజ్ డ్రామా కాదు, ఒక సైంటిఫిక్ మల్టీవర్స్ సాగా అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇందాక గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ కూడా అల్లు అర్జున్ ప్లే చేస్తున్నాడని చెప్పాను కదా. యాక్చువల్గా ఇతను వచ్చేసి ఒక గ్రేట్ సైంటిస్ట్ అనమాట, పాతకాలపు సైంటిస్ట్. ఇమోర్టల్గా మారాలి అని చెప్పి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేస్తుంటాడు. అండ్ ఒకరోజు ఇతను ఒక డేంజరస్ ఎక్స్పెరిమెంట్ క్రియేట్ చేసి జెనెటిక్ మ్యూటేషన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. అంతే, ఇంకా అది మనోడికి ఒక శాపంలాగా మారిపోయింది అనమాట. తరతరాలు వెంటాడుతూనే ఉంది. ఎలా అంటే ఫైనల్ డెస్టినేషన్లో చావు ఒక ఫ్యామిలీ జనరేషన్కే వెంటాడుతుంది కదా, అలా. యాక్చువల్గా మీకు డౌట్ రావచ్చు, శాపము కర్స్ అంటున్నాం ఏందిరా అని. శాపం అంటే ఓం బిం బుష్ అని కాదనమాట. యాక్చువల్గా ఇది జెనెటిక్ మ్యూటేషన్ గురించి అని చెప్పాను కదా. ఫాదర్ టు సన్ అండ్ సన్ నుంచి గ్రాండ్ సన్కి ఇలా పాకుతూ వస్తుంటుంది. సో ఫస్ట్ తాత క్యారెక్టర్ చచ్చిపోతుంది. తర్వాత పిల్లల్ని సేవ్ చేద్దామని చెప్పి నాన్న క్యారెక్టర్ చచ్చిపోతుంది. ఓకే, కొంచెం తిక్కగా ఉంది కదా. ఇలా గ్రాండ్ ఫాదర్ చనిపోవడం ఏందబ్బా, అండ్ వాళ్ళ కొడుకు తన పిల్లల్ని కాపాడడానికి తను చనిపోవడం ఏంటి, అసలు ఎలా చనిపోతారు, చనిపోయాక పిల్లలు ఏమవుతారు, ఇది దా మెయిన్ స్టోరీ. యాక్చువల్గా కొంచెమే ఇమాజిన్ చేసుకున్నాను, ఇంకా కొంచెం ఉంది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కంప్లీట్ స్టోరీ ఉంటుంది. ఓకేనా, ఇదండి మ్యాటర్. సరే, కానీ మీకు ఈ పోస్టర్ ఎలా అనిపించింది, అండ్ మీకేమన్నా థియరీస్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి అబ్బా.